ఏదో ఒకరు చచ్చేవాళ్ళే కదా వీళ్ళు కూడా. అండ్ ఇవాళ యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడైనా చూస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ని చూస్తే ప్రవీణ్ పగడాల ప్రస్థానం ఇవాటి నుండి మర్చిపోవాల్సిందేనా, లేదంటే దీని గురించి ఏమైనా? ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి మా గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటాడు. ప్రవీణ్ పగడాల క్రైస్తవులకు ఒక రోల్ మోడల్. ప్రవీణ్ పగడాల జీవితం చాలా గొప్పది. ఆయన మీద ఎవరైతే బురద పోస్తున్నారో, మందు పోస్తున్నారో, సిగ్గుతో వాళ్ళు చావాలి, వాళ్ళని మర్చిపోవాలి. సొసైటీ చచ్చిపోద్ది ఆయన జోలికి పోయి. ఆయనకేం కాదండి, 100 ఏళ్ళు బ్రతుకుంటాడు ఆయన. అండ్ పోస్ట్ మార్టం రిపోర్టు వాస్తవానికి మొన్ననే 6 గంటలకు రావాలని చెప్పేసి గతంలో చాలా వరకు ఇవన్నీ రిలీజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఆయన్ని పెద్ద తాగుబోతులాగా చిత్రీకరించే కథ నడుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దామండి. వచ్చే అవకాశం ఉందంటారా అసలు? ఎవరు పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం అదే మాట్లాడుతున్నారు కదా, వచ్చే అవకాశం ఏముంది? ఇంకా వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఏం జరిగిందో రానివ్వండి, కనుఊపిరితో ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం జరిగిందో చూస్తాం. ఒకవేళ ఎక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్తాం, లేదా సుప్రీంకోర్టుకు పోతాం. సెంట్రల్లో వాళ్లే, స్టేట్లో వాళ్లే. పార్టీ గుర్తు పువ్వని అందరి చెవుల్లో పూలు పెడుతున్నారు ఇప్పుడు. చూద్దాం ఏం జరుగుతుందో, తొందర ఎందుకు. ఎప్పటి వరకు నా మాటలు విన్న శ్రీను టీవీ ప్రేక్షకులందరికీ కూడా మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నా హృదయపూర్వకమైన వందనాలు. సత్యం మాట్లాడతాను, నిజమే మాట్లాడతాను. ప్రమాదాలు ఎదురైనా సరే నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. ఒకవేళ మీకు ఏదైనా కష్టం అనిపిస్తే దానికి నాకు ఏ బాధ్యత లేదు. థ్యాంక్ యూ.